ఎగ్ దోశ రెసిపీ చూసేద్దాం రండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సంధ్య బ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానో ముందే చెప్పేశాను కదా. చూడండి ఫ్రెండ్స్, నేను ముందే కలిపేసేసి పెట్టుకున్న దోశల పిండి, కానీ అది చూపించలేదు. చట్నీ కోసమని అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టేసుకున్నా. ఉప్పు వేయం కదా ఫ్రెండ్స్, ఉప్పు వేద్దామని కలిపేసిన నీళ్ళు అందులో పోసేసిన. మంచిగా కలిపేసుకొని మంచిగా మనకు దోశలు వచ్చే టైప్లా పిండిని చేసేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకున్నాం, ఈ దోశల పిల్లం పెట్టేసుకోవాలి. చూడండి, మీకు అంటే నేను చేసేది 3 రకాల దోశల టైప్లు చూపిస్తా ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నానని. ఫస్ట్ ఏమో ఉత్తిగా ప్లెయిన్గా దోశ వేసిన ఫ్రెండ్స్. మనకు ఆయిల్ కావాలి కదా ఫ్రెండ్స్, ఆయిల్ పోసేసుకున్నాము. కానీ అంటే నాకు నేను చెప్పుకోవడం, కానీ దోశలు మాత్రం మంచిగా వేస్తా ఫ్రెండ్స్. బాగుంటాయి నేను వేస్తే దోశలు, మంచిగా పల్సగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. అదే చెప్తున్నా, దోశలు బాగుంటాయని చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు. ఓకేనా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయని. ఇంకా కొంచెం వ్యూస్ మొత్తం తక్కువ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నెక్స్ట్ కారం దోశ ఫ్రెండ్స్. ఈ కారం దోశ కూడా అంటే మనకు చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చు ఫ్రెండ్స్. లైట్గా కారం జల్లుకొని దాని మీద ఆయిల్ అట్లా అప్లై చేసుకున్నాం అనుకో, ఉత్తిదైనా తినవచ్చు, చట్నీ లేకపోయినా. ఇట్లా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కారం దోశ కూడా వేసేసిన. ఇక నెక్స్ట్ ఎగ్ దోశ. ఎగ్ దోశ కాడ చూడండి, మా ఆయన చేస్తుండు. నిజంగా నేను ఏం చేసినా కూడా ఫ్రెండ్స్, మా ఆయన వచ్చి దానిలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నేను అటు దోశలు చేస్తుంటే ఇటేమో మా ఆయన ఎగ్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే. అంటే ఇట్లా ఎందుకు చేయాలి, నువ్వే చెయ్యి అని అన్నాడు ఫ్రెండ్స్. అందుకే ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడు. ఆయన చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది నా దగ్గర, పని చేయడానికి అనేసి అట్లా ఉంటుంది అన్నమాట. ఆయనకు చాలా మంచిగా చేస్తాడు హెల్ప్. నెక్స్ట్గా ఎగ్ దోశకని అది దోశ వేసిన పెళ్ళి పైన తిప్పేస్తున్నాం. కొంచెం మనకి వేడెక్కిన తర్వాత పోసేసుకొని దానికి చుట్టూ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు దోశ ఎంత అవుతుందో అంత వేసేసుకోవాలి. మనం మామూలుగా ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అందులో వేసినవన్నీ అయ్యే ఫ్రెండ్స్, అంత ఏం లేదు. మసాలాలు అవన్నీ వేస్తాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ వేసేసిన ఫ్రెండ్స్, అంతే. ఇంకా వేరే లెక్క ఓన్లీ ఇడ్లీ లేకుండా ఉత్తిది కూడా చేస్తా ఫ్రెండ్స్ నేను. అది కూడా ఇంకో చూపిస్తా. ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి. మీకు ఇలా కావాలంటే మీరు కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్. ఇలా సండే కదా అని అలా ప్రిపేర్ చేద్దామని చేసిన. కానీ ఈ వీడియో ఇలా పెట్టిన అంతే, కానీ ఇది ఇవాళది కాదు ఫ్రెండ్స్. నిన్న చేసింది, నిన్న పెట్టలేదు, ఇవాళ పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఏమేమి వీడియోలు కావాలో చెప్పండి ఫ్రెండ్స్, నేను చేస్తా. ఖచ్చితంగా నేను ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఇవ్వడానికి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.